హాయ్ ఎవ్రీవన్. నా చిన్నప్పుడు కేక్ తినాలనిపించి కేక్ కొనిమ్మని మా అమ్మ దగ్గర బాగా ఏడ్చాను. కానీ ఆ రోజుల్లో కేక్ తినాలి అంటే బాగా డబ్బు ఉండాలండి. మేమా మధ్యతరగతి. సో అమ్మ ఏం చేశారంటే ఒక మంచి తిబ్బరొట్టి వేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఇదే కేక్ అని చెప్పి ఇచ్చారు. నేను కూడా హ్యాపీగా తిన్నాను. కేక్ తిన్నానన్న సాటిస్ఫాక్షన్ చాలా ఉంది. ఇప్పుడు నేను ఇదే దిబ్బరొట్టి వేసుకున్నాను. సో అందుకే ఇన్స్టెంట్ గుర్తొచ్చింది. ఇక్కడ నేనైతే 3 టైప్స్ ఆఫ్ చట్నీస్తో తింటున్నానండి. మా అమ్మమ్మ వాళ్ళైతే చెరుకు పానకంతో కానీ బెల్లం పానకంతో కానీ తినేవారట. మీలో ఎవరైనా తిన్నారా? నేనైతే ఎప్పుడూ తినలేదు అలాగా. ఇక దిబ్బరొట్టె అయితే ఇడ్లీ కోసం పిండి రుబ్బుతాం కదా, ఇడ్లీ రవ్వ కలిపిన తర్వాత ఫ్రెష్ పిండితో దిబ్బరొట్టె వేసుకోవాలి. ఎప్పుడూ పులిసిన పిండితో దిబ్బరొట్టె వేయకూడదు, లోతుగా ఉండే మూకుల్లో వేయాలన్నమాట. ఓకే, ఇక్కడ నేనైతే ఆవకాయ, అల్లం పచ్చడి, శనగపిండి చట్నీతో తింటున్నా. మీరు ఎన్ని రకాల చట్నీస్తో తింటారు? కామెంట్ పెట్టండి.